హాయ్ వియర్స్, ఈరోజు మనము జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇన్హెరిటెన్స్ టాపిక్లో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ గురించి చెప్పుకున్నాం. మనము ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం ఇన్హెరిటెన్స్ అంటే ఏంటని. ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ ఇంకొక క్లాస్లోకి యాక్సెస్ చేయడం లేదా ఇన్హెరిట్ చేయడం, దీన్ని ఇన్హెరిటెన్స్ అంటారని చెప్పుకున్నాం. ఏదైతే క్లాసు ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేస్తుందో ఆ క్లాస్ని డిరైవ్డ్ క్లాస్ అంటారు. ఎక్కడి నుంచి అయితే మనము ఏ క్లాస్ నుంచి అయితే మనము మెథడ్స్ని కానీ ఫీల్డ్స్ని కానీ ఇన్హెరిట్ చేసుకుంటామో ఆ క్లాస్ని మనము పేరెంట్ క్లాస్ అంటాము లేదా బేస్ క్లాస్ అంటాం అని మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. అలాగే ఇన్హెరిటెన్స్ సంబంధించి మనము సింటాక్టికల్ రూపంలో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టేట్మెంట్స్ రాయాలి అంటే ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి సింటాక్స్ని మీరు రాయాల్సి ఉంటుంది. క్లాస్ అనేది కీవర్డ్, అలాగే బేస్ క్లాస్ రాయాలి, ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి, ఇక్కడ ఫీల్డ్ మెంబర్స్, తర్వాత మెథడ్ మెంబర్స్ రాయాలి, ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి, తర్వాత మళ్ళీ క్లాస్ అని ఒకటి కీవర్డ్ రాసేసి డిరైవ్డ్ క్లాస్ రాసేసి ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ రాయాలి. ఇది ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ద్వారా మనము ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్లోకి ప్రాపర్టీస్ని మనం అక్వైర్ చేయొచ్చు లేదా ఇన్హెరిట్ చేయొచ్చు. తర్వాత బేస్ క్లాస్ నేమ్ ఇక్కడ రాయాలి, ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేసేసి డిరైవ్డ్ క్లాస్కి సంబంధించినటువంటి ఫీల్డ్ మెంబర్స్, మెథడ్ మెంబర్స్ రాసేసి ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఈ విధంగా సింటాక్స్ యూజ్ చేసి మనం ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి ప్రాపర్టీస్ని అక్వైర్ చేయవచ్చు. ఇక్కడ బేస్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా డిరైవ్డ్ క్లాస్లోకి మీకు అక్వైర్ అయిపోతాయి లేదా అక్కడి నుంచి మనము యాక్సెస్ చేసుకోవచ్చు. అట్లాగే డిరైవ్డ్ క్లాస్ సంబంధించిన మెథడ్స్, దానికి సంబంధించిన ఫీల్డ్ వేరియబుల్స్ ఇక్కడ ఉంటాయి, ఇవి ఉంటాయి. తర్వాత ఈ బేస్ క్లాస్లో ఉండేవి కూడా ఇక్కడికి వస్తాయి, మీకు అక్వైర్ అవుతాయి అంటే యాక్సెస్ అవుతాయి. ఇక్కడ నుంచి మనం వాటిని యాక్సెస్ చేయొచ్చు అనమాట. మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం దాదాపుగా 5 రకాల ఇన్హెరిటెన్స్ ఉంటాయని. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. వీటికి సంబంధించి మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్లో ఒక పేరెంట్ క్లాస్ ఉంటుంది, అంటే ఒక సూపర్ క్లాస్ ఉంటుంది. తర్వాత ఆ సూపర్ క్లాస్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ అంటే మెథడ్స్ కానీ లేదా వేరియబుల్స్ కానీ మనము చాలా క్లాసెస్లో యాక్సెస్ చేయొచ్చు, ఒకటి కంటే ఎక్కువ క్లాసెస్లో యాక్సెస్ చేయొచ్చు. అలా యాక్సెస్ చేయడాన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో ఏ అనేది బేస్ క్లాస్, బేస్ క్లాస్ అంటే పేరెంట్ క్లాస్ అని చెప్పుకోవచ్చు మనము. అలాగే సూపర్ క్లాస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ సూపర్ క్లాస్ నుంచి మీకు డిరైవ్డ్ క్లాస్ బిలో ఏలో ఉండే ప్రాపర్టీస్ అన్ని బిలో యాక్సెస్ చేయొచ్చు, అలాగే ఏలో ఉండే ప్రాపర్టీస్ అన్ని కూడా సిలో యాక్సెస్ చేయొచ్చు, అలాగే ఏలో ఉండే ప్రాపర్టీస్ అన్ని డీలో కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఒక పేరెంట్ క్లాస్ ఉంటుంది లేదా ఒక సూపర్ క్లాస్ ఉంటుంది, మిగతా అవన్నీ కూడా డిరైవ్డ్ క్లాసెస్ ఉంటాయి. ఆ సూపర్ క్లాస్ ఉండే ప్రాపర్టీస్ అన్ని కూడా ఒకటి కంటే ఎక్కువ క్లాసెస్లో మనం యాక్సెస్ చేయొచ్చు. ఇలా యాక్సెస్ చేసే విధానాన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఈ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్కి మనం సింటాక్స్ తీసుకున్నట్టయితే, సింటాక్స్ అంటే జావా లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ రాసే పద్ధతి తీసుకున్నట్టయితే ఈ విధంగా రాయాలి. చూడండి ఇక్కడ నేను ఇక్కడ చూపించాను మీకు. క్లాస్ ఏ, ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్, ఈ క్లాస్ ఏకు సంబంధించిన ఫీల్డ్ మెంబర్స్, మెథడ్ మెంబర్స్ ఇక్కడ డిక్లేర్ చేస్తాం, తర్వాత ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. క్లాస్ బి అనేది ఇంకొకటి తీసుకుంటాం, ఎక్స్టెన్స్ అనే కీవర్డ్స్ రాస్తాం, తర్వాత బేస్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ రాస్తాం. రాసేసిన తర్వాత ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేసేసి క్లాస్ బి యొక్క ఫీల్డ్ మెంబర్స్, మెథడ్ మెంబర్స్ డిక్లేర్ చేసేసి ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. సో ఈ స్టేట్మెంట్ ద్వారా మనకి ఏమర్థమవుతుంది, క్లాస్ బిలో క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా యాక్సెస్ చేయొచ్చు లేదా ఇన్హెరిట్ అయినాయి అని తెలుస్తుంది. అట్లాగే క్లాస్ బిలో కూడా క్లాస్ బికి సంబంధించిన ఫీల్డ్ మెంబర్స్, మెథడ్ మెంబర్స్ కూడా దీనిలో ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి క్లాస్ సి అని రాసాం, ఎక్స్టెన్స్ ఏ అని రాసాం. దీని అర్థం ఏంటంటే క్లాస్ సిలో మనము క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ని యాక్సెస్ చేస్తున్నాం లేదా ఇన్హెరిట్ చేశాము అని తెలుస్తుంది. అట్లాగే క్లాస్ సి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఉండేవి కాబట్టి దీంట్లో కూడా ఫీల్డ్ మెంబర్స్ ఉంటాయి, మెథడ్ మెంబర్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ చూడండి క్లాస్ డి తీసుకున్నాం, ఒకటి ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ వాడాం, తర్వాత బేస్ క్లాస్ నేమ్ రాసాం, ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేసాం. ఇక్కడ ఏదైతే ఉందో 2 డాట్స్ పెట్టాం కదా, ఇక్కడ మీరు ఫీల్డ్ మెంబర్స్ తర్వాత మెథడ్ మెంబర్స్ మీరు ఇక్కడ రాయాలి, తర్వాత ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. చూడండి ఇక్కడ క్లాస్ బిలో క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ ఇన్హెరిట్ అయ్యాయి, క్లాస్ సిలో క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ఇన్హెరిట్ అయ్యాయి, అలాగే క్లాస్ డిలో
క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ ఇన్హెరిట్ అయ్యాయి. ఒక క్లాస్ను సంబంధించి సూపర్ క్లాస్ అనేది ఏగా ఉంది. తర్వాత క్లాస్ బిలో, క్లాస్ సిలో, క్లాస్ డిలో మనం ఏలో ఉండే క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అని కూడా ఇన్హెరిట్ చేసాం. దీన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇక్కడ మీకోసం ఒక ప్రోగ్రామ్ రాశాను, ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ ఒకటి. సో క్లాస్ ఏ ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ ఈ క్లాస్ ఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదా స్టేట్మెంట్స్ రాసాం, ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేసాం. ఇక్కడ మనము ఒక మెథడ్ మాత్రమే యూజ్ చేసాం, వేరియబుల్స్ యూజ్ చేయలేదు, మెంబర్ వేరియబుల్స్ యూజ్ చేయలేదు. సో పబ్లిక్ అనేది మాడిఫైయర్, విఓఐడి అనేది రిటర్న్ డేటా టైప్, మెథడ్ ఏ అనేది ఒక ఫంక్షన్, మెథడ్ అంటాం లేదా ఫంక్షన్ అంటాం. దీనిలో సి లాంగ్వేజ్లో, C++లో ఫంక్షన్ అంటాం, జావా లాంగ్వేజ్లో మెథడ్ అంటాం. సో మెథడ్ ఏ అని రాసాము. ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేసేసి మెథడ్ ఏ యొక్క స్టేట్మెంట్స్ ఇక్కడ రాసాం. నేను ఒకటే స్టేట్మెంట్ రాశాను ఇక్కడ. ఇది అవుట్పుట్ స్టేట్మెంట్, system.out.println అని రాసేసి ఫ్రమ్ క్లాస్ ఏ అని రాసేసి ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఎప్పుడైతే మెథడ్ ఏ ఫంక్షన్ స్టేట్మెంట్ మీకు ఎగ్జిక్యూట్ అవుతాయో మీరు అప్పుడు ఫ్రమ్ క్లాస్ ఏ అని అవుట్పుట్ చూడగలుగుతారు. అలాగే ఇక్కడ చూడండి, క్లాస్ బి రాశాను, తర్వాత ఎక్స్టెండ్స్ రాసి ఏ రాశాను. తర్వాత ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేసేసి క్లాస్ బి సంబంధించిన మెథడ్ ఇక్కడ డిఫైన్ చేశాను, తర్వాత క్లోజ్ చేశాను ఫ్లోర్ బ్రాకెట్. ఈ క్లాస్ బికి సంబంధించిన మెథడ్ నేమ్ వచ్చేసి మెథడ్ బి. ఇది పబ్లిక్ కీవర్డ్ రాసాం, మాడిఫైయర్. తర్వాత విఓఐడి అనేది రిటర్న్ డేటా టైప్ రాసాం. తర్వాత ఒక స్టేట్మెంట్ రాసాం ఇక్కడ, system.out.println ఫ్రమ్ క్లాస్ బి అని రాసాం. ఎప్పుడైతే మెథడ్ బి అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో ప్రోగ్రాంలో అప్పుడు మీకు ఫ్రమ్ క్లాస్ బి అనే స్టేట్మెంట్ అవుట్పుట్ రూపంలో వస్తుందన్నమాట. ఇక్కడ విఓఐడి అంటే రిటర్న్ డేటా టైప్. రిటర్న్ డేటా టైప్ అంటే ఈ మెథడ్ బి అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వచ్చే రిటర్న్ వాల్యూ ఏమీ ఉండదు. అటువంటి సందర్భాలలో మనం విఓఐడి అని రాస్తాం. సో పబ్లిక్ కీవర్డ్ ఎందుకు రాస్తామంటే ఈ మెథడ్ బి అనేది ఏ క్లాస్ నుంచైనా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పడానికి పబ్లిక్ అనే కీవర్డ్ రాస్తాం ఇక్కడ. దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది, ఇక్కడ క్లాస్ ఏలో ఉండేటువంటి ప్రాపర్టీస్ కూడా క్లాస్ బికి అక్వైర్ అయ్యాయి, ఇన్హెరిట్ అయ్యాయి అని తెలుస్తుంది ఇక్కడ మనకు. తర్వాత ఇక్కడ చూడండి, క్లాస్ సి ఎక్స్టెండ్స్ ఏ అని రాసాం. సో ఇక్కడ ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ అయింది, ఫ్లోర్ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేసాం. వీటి మధ్యలో మనం క్లాస్ సికి సంబంధించిన ఒక మెథడ్ డిక్లేర్ చేసుకున్నాం ఇక్కడ. దీంట్లో ఈ మెథడ్ నేమ్ వచ్చేసి మెథడ్ సి అని రాసాం, పబ్లిక్ మాడిఫైయర్ రాసాం. తర్వాత విఓఐడి అనేది రిటర్న్ డేటా టైప్, మెథడ్ సి అనేది మెథడ్ నేమ్. తర్వాత దీంట్లో ఒక స్టేట్మెంట్ రాస్తాం మనం, system.out.println ఫ్రమ్ క్లాస్ సి అని రాసాం. ఎప్పుడైతే మీకు మెథడ్ సి అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో ప్రోగ్రాంలో అప్పుడు మీకు ఫ్రమ్ క్లాస్ సి అనే ఒక మెసేజ్ అవుట్పుట్ రూపంలో మనకు వస్తుంది. తర్వాత చూడండి, ఇక్కడ దీంట్లో మీకు ఏం తెలుస్తుంది, ఇక్కడ ఎక్స్టెన్షన్ కీవర్డ్ వాటి మనం ఏ రాసాం అంటే క్లాస్ సిలో కూడా క్లాస్ ఏ ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. సో మెథడ్ ఏ అనేది మెథడ్ డిక్లేర్ చేసామో క్లాస్ ఏ, అది దీని ద్వారా కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అని అర్థం. తర్వాత ఇక్కడ చూడండి, క్లాస్ డి అని రాసాం, ఎక్స్టెండ్స్ ఏ అని రాసాం. ఇక్కడ క్లాస్ డిలో సంబంధించినటువంటి మెథడ్ డిని డిక్లేర్ చేసుకున్నాం, ఇక్కడ డిక్లేర్ చేసుకొని డిఫైన్ చేసుకున్నాం. అట్లాగే క్లాస్ ఏలో ఉండే ప్రాపర్టీస్ కూడా అక్వైర్ అయ్యేటట్టు, ఇన్హెరిట్ అయ్యేటట్టు ఎక్స్టెన్షన్ అనే కీవర్డ్ కూడా యూజ్ చేసాం. ఎప్పుడైతే మీకు మెథడ్ డి అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో ప్రోగ్రాంలో అప్పుడు మీరు ఫ్రమ్ క్లాస్ డి అనే అవుట్పుట్ చూడగలుగుతారు. ఎందుకంటే system.out.println మనం అవుట్పుట్ స్టేట్మెంట్ పెట్టాం కాబట్టి. సో ఇక్కడ చూడండి, మనం క్లాస్ ఏని డిక్లేర్ చేసాం, డిఫైన్ చేసాం. ఆ క్లాస్ ఏ సంబంధించిన ప్రాపర్టీస్ని క్లాస్ బిలో ఇన్హెరిట్ చేసాం. అలాగే క్లాస్ సిలో క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసాం. అలాగే క్లాస్ డిలో క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసాం. సో ఇలా ఒక సూపర్ క్లాస్ అంటే మిగతా ఒకటి కంటే ఎక్కువ డిరైవ్డ్ క్లాసెస్లో ఒక సూపర్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయడాన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇప్పుడు చూడండి, మెయిన్ మెథడ్ చూస్తాం. మెయిన్ మెథడ్ చూడండి, క్లాస్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్కి షార్ట్ ఫామ్ రాస్తాను. ఇక్కడ ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేసాం, కరస్పాండింగ్గా ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేసాం. ఈ ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్, ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ మధ్యలో మనం ప్రాసెసింగ్ స్టేట్మెంట్ రాసాం. ఇక్కడ చూడండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ARGS, ఇది మెయిన్ మెథడ్ అంటాం. ఇక్కడ ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేసి మెయిన్ మెథడ్ యొక్క స్టేట్మెంట్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేసాం. ఇక్కడ చూడండి, క్లాస్ బి ద్వారా నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి న్యూ అనే ఆపరేటర్ ద్వారా నేను మెమరీని అలొకేట్ చేస్తున్నాను. అలొకేట్ చేసేసి ఈ ఆబ్జెక్ట్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఈ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేసుకునే విధంగా మనం మెమరీ అలొకేట్ చేసుకున్నాం. అట్లాగే సి అనే క్లాస్ ద్వారా F2 అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి మెమరీ అలొకేట్ చేసాం. దీని ద్వారా కూడా మనము కొన్ని మెథడ్స్ కానీ లేదా వేరియబుల్స్ కానీ
మన క్లాస్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ కానీ క్లాస్లో డిక్లేర్ చేసిన మెథడ్స్ కానీ మనం యాక్సెస్ చేసుకోవడానికి వీలుగా F2 అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. అలాగే D అనే క్లాస్ ద్వారా F3 అనే ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. అట్లాగే మెమరీ కూడా అలొకేట్ చేసేస్తాం. సో ఇలా మనము ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి ఈ విధంగా సింటాక్స్ యూస్ చేయాలి. క్లాస్ నేమ్, యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ నేమ్, అసైన్మెంట్ ఆపరేటర్, న్యూ ఆపరేటర్, క్లాస్ నేమ్, బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్, సెమీకాలన్. సో ఈ విధంగా మనము రాసుకోవాలి. రాసుకుంటే ఏమవుతుందంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అలాగే మనం ఇక్కడ 3 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. క్లాస్ B ద్వారా ఒక ఆబ్జెక్టు, క్లాస్ C ద్వారా ఒక ఆబ్జెక్టు, అలాగే క్లాస్ D ద్వారా ఒక ఆబ్జెక్టు క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ ఆబ్జెక్ట్స్ ద్వారా మనము మెథడ్స్ని, క్లాస్లో ఉండే మెథడ్స్ మనం యాక్సెస్ చేయొచ్చు డాట్ ఆపరేటర్ యూజ్ చేస్తూ. ఇక్కడ చూడండి, F1 డాట్ మెథడ్ ఏ. మెథడ్ ఏ అనేది మెథడ్ నేమ్. ఈ మెథడ్ని మనం క్లాస్ ఏలో డిక్లేర్ చేసాం. సో F1 అనేది క్లాస్ B ద్వారా క్రియేట్ చేసిన ఆబ్జెక్టు. సో క్లాస్ B ద్వారా క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ను డాట్ ఆపరేటర్ యూజ్ చేస్తూ మెథడ్ ఏ ఏదైతే క్లాస్ ఏలో మనం డిక్లేర్ చేసామో దాన్ని యాక్సెస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఏం కావాలి, ఫ్రమ్ క్లాస్ ఏ అనే అవుట్పుట్ రావాలి. అట్లాగే F2 డాట్ మెథడ్ ఏ తీసుకున్నాం. F2 అనేది C క్లాస్ ద్వారా మనము క్రియేట్ చేసాం. దాని ద్వారా డాట్ ఆపరేటర్ యూజ్ చేస్తూ మెథడ్ ఏ ఏదైతే క్లాస్ ఏలో ఉందో దాన్ని మనం యాక్సెస్ చేస్తున్నాం. అలాగే F3 డాట్ మెథడ్ ఏ ఏదైతే D క్లాస్ ద్వారా మనము F3 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. డాట్ ఆపరేటర్ యూజ్ చేస్తూ క్లాస్ ఏలో ఉండే మెథడ్ని మనం యాక్సెస్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, మెథడ్ ఏలో ఏం రాసాం, మనం ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ రాసాం ఫ్రమ్ క్లాస్ ఏ అండ్ మనకు అవుట్పుట్ వచ్చేటట్టుగా రాసుకున్నాం. సో 3 సార్లు మనం మెథడ్ని కాల్ చేస్తాం కాబట్టి మనకు 3 సార్లు ఫ్రమ్ క్లాస్ ఏ, ఫ్రమ్ క్లాస్ ఏ, ఫ్రమ్ క్లాస్ ఏ అని మీకు అవుట్పుట్ రూపంలో వచ్చిందనమాట. సో దీన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇలాంటి వీడియోస్ మీకు నావి చేరాలి అంటే, మరిన్ని చేరాలి అంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ GTR IT Tech Creationsని సబ్స్క్రైబ్ చేయండి.